శ్రీమతి నమః. నన్ను చాలా మంది అడుగుతున్నారు, వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చేసాయి కదా, కంద దీపం వెలిగిస్తూ ఉంటారు కదా, అందరూ వెలిగించచ్చా, వెలిగిస్తే నియమాలు ఏవైనా ఉన్నాయా, అసలు ఎక్కడ వెలిగించాలి అని. నేను ఎప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు చేయలేదు, అలాగే కంద దీపం కూడా నేను వెలిగించలేదు. కాబట్టి నాకు ఆ విషయం తెలియక నేను కూడా పండితులను అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొన్ని తాంత్రిక పద్ధతుల్లో కొన్ని దీపారాధనలు చేస్తూ ఉంటారండి. ఒత్తులన్నీ కలిపి దీపారాధనలు చేయటము, అలాగే ఈ కంద దీపాలు పెట్టడము, ఇంకా చాలా రకాలు ఉంటాయి. తాంత్రికము అనగానే భయపడిపోతూ ఉంటారు. తాంత్రికం అంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేకమైన పూజలతోటి ఈ దీపాలను వెలిగిస్తారు. కొన్ని బాధలు పడే వాళ్ళకి ఆ బాధల నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తుందని చెప్తారు. కాబట్టి ఈ విధంగా వెలిగిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, అందరూ వెలిగించరు. వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కార మార్గంగా పండితులను అడిగితే పండితులు చెప్తే దాన్ని బట్టి వెలిగిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వారాహి అమ్మవారికి కంద దీపారాధన చెయ్యాలి అనేది మన వైపు కూడా ప్రాచుర్యంలో ఉంది. అసలు వారాహి అమ్మవారికి కంద దీపం అది పెట్టడం అటువైపు ఉండేది తమిళనాడులో. అయినా దీపారాధన, వారాహి అమ్మవారికి కంద దీపారాధన చెయ్యటంలో తప్పేం లేదు. కానీ అలా అని వెలిగించాలని కూడా ఏం లేదు, వెలిగిస్తే వెలిగించుకోవచ్చు అని చెప్తూ, ఈ కంద దీపారాధనని ఎందుకు చేయమంటారు అంటే, ఇది భూ సంబంధమైన శాఖము కదా. ఈ అమ్మవారు కూడా భూ సంబంధమైన వివాదాలు ఏవైనా ఉంటే పోగొడతారు. కాబట్టి కంద దీపారాధన చేస్తూ ఉండుంటారు. కంద దీపారాధన గురించి ప్రస్తావన నారద పురాణంలో కూడా ఉందండి. శనేశ్వరుడికి సంబంధించి, అలాగే శనివారం నాడు కూడా మనం పిండి దీపారాధన ఎలా అయితే చేస్తామో కంద దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వెలిగించాలి అని అనుకున్నారు అని అనుకోండి, వెలిగించమనండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ ఏదో కోరిక నెరవేరుతుంది కదా అని దీపారాధన చేసిన తర్వాత వాళ్ళకి ఆ కోరిక నెరవేరలేదు అని అనుకోండి, మన వాళ్ళకు వచ్చిన పెద్ద ఇదేంటంటే, వాళ్ళకి కోరిక నెరవేరలేదు అని అనుకోండి, అప్పటి వరకు ఎంతో నిష్ఠతో పూజించిన అమ్మవారు, అది వారాహి అమ్మవారైనా లక్ష్మీ అమ్మవారైనా ఎవరైనా సరే, వెంటనే ఇంకా అక్కడ శక్తి లేదు అని, ఇంకా అక్కడ అమ్మవారు ఎందుకు పనిచేయరని ఇంకా తోలనాడేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అమ్మవారి శక్తిని మనం తెలుసుకునేంత గొప్ప వాళ్ళం కాదు కదా. నమ్మకంతో చేస్తే నమ్మినంత ఫలితం వస్తుంది, అనుమానంతో చేస్తే అనుమానంగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చు, వెలిగించలేకపోయామే అని చెప్పి బాధ కూడా పడక్కర్లేదు. వెలిగించడం వల్ల వచ్చే నష్టము లేదు, వెలిగిస్తే ఏదైనా ఐశ్వర్యం వస్తుందేమో, కలిసి వస్తుందేమో, అది కూడా నేనేం పూర్తిగా నేను చెప్పలేను. కానీ చాలా మంది కంద దీపారాధన చేస్తున్నారు. చేసిన తర్వాత మాకు ఈ ఉపయోగాలు వచ్చాయి, మేము ఇలా బాగుపడ్డామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వెలిగించుకోమంటే వెలిగించుకోమని వచ్చే నష్టం ఏం లేదు కదా. చక్కగా ఆ కందని శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి బొట్టు పెట్టి దీపారాధన వెలిగించుకోమనండి. భగవంతుడి దగ్గర దీపారాధన వెలిగిస్తున్నారు కానీ ఎవరి కొంపల్ని ఆరిపేయట్లేదు కదా, ఎవరిని అనవసరంగా నిందించట్లేదు కదా. వెలిగించుకోమంటే వెలిగించుకోమనండి అని చెప్పారనమాట. కాబట్టి అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అసలు ప్రతి నిత్యం దీపారాధన చేస్తూ నిత్య పూజ చేయటం ముందు అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే అమ్మవారు మనల్ని ఎప్పుడూ కాపాడతారు. అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ మన జీవితంలో ఉంటుంది. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నాము, స్వామివారి పాదాలు పట్టుకుంటున్నాము అంటే ధర్మ మార్గంలో ఉండాలి. సత్యం తప్పకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కంద దీపారాధన ఇంట్లో వెలిగించుకోవచ్చా అని అంటున్నారు. ఇంట్లోనూ వెలిగిస్తున్నారు, లేదు అంటే దేవాలయాల్లోనూ వెలిగిస్తారు. లేదు అంటే 16 శుక్రవారాలు వెలిగిస్తామని చెప్పి మొక్కుకుంటారట. ఆ 16 శుక్రవారాలు వెలిగించుకోవచ్చు. లేదు అంటే శనేశ్వరుడి ఆలయాల్లో శనివారం నాడు కూడా ఈ కంద దీపారాధన వెలిగిస్తూ ఉంటారట. కాబట్టి అది మీ వీలుని బట్టి చూసుకోండి. వెలిగించలేకపోయామే అని బాధపడద్దు. ఆ బాధ లేకుండా ఉండాలి అంటే ఒకసారి మీకు వెలిగించుకోవాలని ఉందనుకోండి, వెలిగించుకోండి, వచ్చే నష్టం ఏం లేదు. మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఏ పుట్టలో ఏ పాముందో అంటారు. ఏమో ఏది చేయటం వల్ల ఏది కలిసి వస్తుందో ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి మీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయండి.